వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరమ్మలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. వివరాల్లోకి వెళ్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. పేదలకు ఇండ్లు పక్కాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, పార్టీలకు అతీతంగా అర్హుల గుర్తింపు, క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అధికారులు, దరఖాస్తు జాబితా నుంచి అనర్హుల తొలగింపు, అభ్యంతరాల పరిశీలనకు మరోసారి సన్నద్ధం. ఇక్కడ చూసుకోవచ్చు, దరఖాస్తు జాబితా నుంచి అనర్హుల తొలగింపు. వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులు పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఉమ్మడి పాలమూరు కాదు, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు అమలులో జరిగిన పొరపాట్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పాలు కావడానికి ప్రధాన కారణాలయ్యాయనే ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిజమైన అర్హులు కాకుండా కారులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటాయించుకోవడంతో నాయకుల పట్ల ప్రజలకు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. దీంతో వారంతా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ పార్టీలకు సంబంధం లేకుండా నిజమైన అర్హులను ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని సీఎం నిర్ణయంతో పారదర్శకమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, అంటే ఇప్పుడు అప్లై చేసిన ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం. ఇంకా చూసుకోవచ్చు, పక్కాగా ఇందిరమ్మ ఇండ్లు పార్టీలకు అతీతంగా అర్హుల గుర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే చర్యలు పొరపాట్లు కాకుండా గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్, దళిత బంధు వంటి పథకాలు అమలులో జరిగిన పొరపాట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణాలయ్యాయి. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు నిజమైన అర్హులు కాకుండా పైరవికారులు, పట్టి నాయకులు, కార్యకర్తలు కేటాయించుకోవడం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఆ ఆగ్రహం ఫలితం కారణంగానే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతూ పార్టీలకు సంబంధం లేకుండా నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే ప్రజలకు మంచి మెసేజ్ వెళ్తున్న నమ్మకంతో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గతంలో ప్రజాపాలన పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించారు. తర్వాత గ్రామ సభలు నిర్వహించి ఆ సభలోనే అర్హుల జాబితాలు ప్రకటించారు. ఆ జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను మరోసారి అధికారులు పరిశీలించారు. ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది రీవెరిఫికేషన్ అంటున్నారు. కాబట్టి రీవెరిఫికేషన్ అంటే ఏదైతే నేను గతం నుంచే చెప్తున్నా, ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే తీసారో అందులో ఎవరైనా అనర్హులు ఉన్నారని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేస్తే వారి దరఖాస్తులు మరోసారి రీవెరిఫికేషన్ చేస్తారు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అదే ఇక్కడ మనం చూసుకోవచ్చు, అనర్హులు ఎక్కువ మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది అనర్హులే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు సంబంధిత అధికారులు గత కొన్ని రోజులుగా దరఖాస్తుదారులతో పాటు వివరాలు పరిశీలించడంతో పాటు ఇతర మార్గాల ద్వారా కూడా దరఖాస్తుదారుల వివరాలు తెలుసుకుంటున్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే వాళ్ళకి ఏదైతే 360 డిగ్రీస్ యాప్స్ ఉన్నాయో దాని నుంచి, అలాగే సంబంధిత అధికారులతో పాటు ఎవరైతే ఉంటారో, అంటే విలేజ్లో చూసుకుంటే కారాబారీలు, సెక్రటరీలు, మస్కూరు వాళ్ళని ఉంటారు చాలామంది. ఇలాంటి వారి ద్వారా కూడా వివరాలను సేకరించి పెడుతున్నారన్నమాట. జాబితాల నుంచి తొలగిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వారందరి నుంచి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎల్ఏకు ఇల్లు ఉంది, అయినప్పటికీ లిస్ట్లో పేరు వచ్చింది, అతని పైన ఎవరు చెప్పట్లేదు. అయితే అప్పుడు అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళ కింద మస్కూర్ వాళ్ళు కానీ, కారాబారీలు కానీ, ఎవరైతే ఊర్లో విలేజ్కి సంబంధించి ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే ఉంటారో వారిని అడుగుతారన్నమాట. పలానా ఎల్ఏకి మరి ఇల్లు ఉందా లేదా అని అడిగితే వాళ్ళకు ఊళ్ళు విలేజ్లో ఉంటారు, వాళ్ళు ఉన్నది అంటే మాత్రం అలాంటి వారిని తొలగిస్తున్నారని చెప్పి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు, నిజమైన లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేందుకే అధికారులు అన్ని రకాల చర్యలు అంటే మొదటి ప్రాధాన్యత అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో అత్యంత నిరుపేదలు వారికి ముందుగా ఇళ్ళకు సంబంధించి అమౌంట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ 4 విడతలుగా చెల్లింపు, అది అందరికీ తెలిసిన విషయమే. లబ్ధిదారుల నమ్మకం, సొంత ఇల్లు లేక నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నామని గత ప్రభుత్వంలో ఇళ్ల కోసం ప్రయత్నాలు చేశాం, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం నిజమైన అర్హులను గుర్తించి ఇళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవడంతో తప్పకుండా మాకు మేలు జరుగుతున్న ఆశ భావాన్ని అయితే పలువురు దరఖాస్తుదారులు మొత్తానికైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికైతే ఈ ఇల్లు అయితే రావండి, గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే అర్హులు ఎవరైతే ఉంటారో వారికైతే ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. వీటికి సంబంధించి
ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.